హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటి దగ్గర పెంచుకునే చెట్లను చూడండి. ఈ పత్తి చెట్టు అయితే మేము ఇది వేయనే లేదు, కానీ నాకంటే హైట్ అయిపోయింది ఈ చెట్టు. ఊర్లలో కావాలని పెట్టిన చెట్లు ఇంత మంచిగా రావు. ఈ గులాబీ అయితే దీనికి అల్లుకొని ఈ చెట్టు పాకేస్తుంది. పీకేద్దాం అనుకున్నా కానీ వద్దులే, ఉండని కాయలు వచ్చింది కదా. బాగా కుచ్చుకుంది గులాబీలు, చీడ పట్టి పోతున్నాయి. చెట్లు అన్ని ఎందుకో సరిగ్గా రావట్లేదు మా దగ్గర. ఈ చూడండి సత్యనారాయణ చెట్టు అయితే ఇదైతే ఒక్కటి ఉంటే ఎన్ని పిలకలు పెడుతుందో అసలు. మస్తు మనం కావాల్సుకొని వేసిన చెట్లు అయితే రావన్నమాట. చూడండి ఎన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయో. ఇవాళ కొంచెం ఫ్రీ టైం దొరికింది, ఇవన్నీ క్లీన్ చేద్దామని అయితే చేస్తున్నా. కొంచెం మిరపనారు వచ్చింది, కొంచెం ఇది వచ్చినాయి. తులసిలు అయితే ఎందుకో అడ్డం పడిపోయింది మొత్తం. మా ఇక్కడైతే మస్తు తులసిలు మొలిచేటి. ఈసారి తులసిలే తక్కువైపోయింది, అసలు తక్కువ కాదు, చాలా మటుకు లేవు. చాలా ఇగో గడ్డి అయితే మస్తు మొలిచింది. ఒక్క వాన పడ్డదో లేదో గడ్డి ఇట్లా లేచింది చూడు. గడ్డి లేస్తుంది, ఏ చెట్లైనా అంతే. మంచి మొక్కలు అయితే రానే రావు, కానీ ఈ పిచ్చి గడ్డి మాత్రం మస్తు మొలుస్తుంది. మనం వేసే ఎరువు ఇదంతా ఎంత మంచిది, దీనికే ఎక్కువ బలం వస్తుంది మనం పెంచుకునే చెట్ల కంటే కదా. పొలాలలో అయినా అంతే, ఏదైనా అంతే, ఈ పిచ్చి మొలకలకి ఎక్కువ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ మల్లె చెట్టు అయితే ఎంత పెద్దగా అయిందో, ఇది తీసేసినా కానీ మళ్ళీ వచ్చింది. ఈ కింద ఇవి ఉంటే చాలు మొద్దులు. ఒక ఏరుంది, ఇది వద్దని పీకేస్తా ఉంటే మళ్ళీ మళ్ళీ ఎత్తుతుంది. కావాల్సుకునేది రావు కానీ వద్దంటే వస్తుంది. అట్లా గీ అయితే అబ్బా మస్తు మొలుస్తాయి. ఎన్నిసార్లు పీకేసిన కొద్ది మొలుస్తూనే ఉన్నాయి. టమాటా చెట్లు వచ్చినాయి, ఆ టమాటా చెట్లను రాణిస్తలేవు, ఏం లేవు. ఇదన్నమాట. మనం పూల చెట్లు ఎన్ని పెట్టినా కానీ పూల చెట్లు, చామంతి చెట్లు అయితే ఎన్నిసార్లు తెచ్చిపెట్టినాం. చామంతి చెట్లు అయితే రాణిస్తలేవు, కానీ అన్నీ ఇగో ఈ పిచ్చులు అయితే వస్తాయి. కావాల్సుకొని పెట్టిన మొక్కలేమో రావు. చామంతి చెట్లు అయితే ఎన్నిసార్లు తెచ్చిపెట్టినో కొనుక్కొచ్చి, కానీ అవి అయితే వస్తలేవు. కానీ ఈ పిచ్చి అలము, ఈ పిచ్చి గడ్డ అంతా వస్తుంది అన్నమాట. చూడండి ఈ చిక్కుడుకాయ చెట్టు ఇంతే ఉంటుంది, దీనికి పూత కాయలు కాస్తుంది. ఇంతే హైట్ ఉంటుంది, ఇది పెద్ద ఎక్కువ హైట్ కాదనమాట. ఇది సంగతి. వేప చెట్టు కూడా వస్తుంది. మాకెందుకు ఈ వేప చెట్టు అమ్మో, ఇది ఉన్నది గీత సన్న ఉంది కానీ ఎంత గట్టిగా నాటుకోవాలి చూడు. ఓకేనా, వీటికే అయిన చెట్లు వస్తలేవు, కానీ ఈ బలం అంతా వీటికే పోతుంది. ఈ వచ్చి ఈ కనకంబరాల చెట్లు ఇవన్నీ పోయినాయి అసలు. మంచి చెట్లకేమో బలం లేదు, పిచ్చి చెట్లేమో మంచిగా బలిసినాయి. అందుకే అంటారు కదా, ఏదో సామెత ఉంటుంది, నాకు గుర్తుకొస్తలేదు కానీ. ఇదైతే ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకో విషయం, ఇదైతే బ్రహ్మకమలం చెట్టు. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాం, ఇది పువ్వు వస్తుందని ఎదురు చూస్తున్నా కానీ ఇది పువ్వే వస్తలేదు అసలు. బ్రహ్మకమలం చెట్టు, ఇది పువ్వు పూసే చూడాలని ఉంది. అదేమో నేను పెట్టయితే మస్తు రోజులు అవుతుంది ఆ చెట్టు, పువ్వు మాత్రం వస్తలేదు. ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లని ఇదేదో అంటారు, పులిసే కూరన సంథింగ్, పేరు నాకు తెలియదు, కానీ ఇదంటే కూర వండుకొని తింటారంటే ఇది హెల్త్కి మంచిదంట. అల్సరు, షుగరు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇది తింటే మంచిదంట. ఇదైతే నేనైతే మస్తు మొలుస్తుంది మా ఇంట్లో, పీకేస్తా పప్పులో వేసి వండుకుంటారంట దీన్ని. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి, దీని గురించి మీరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే ఈ ఆరోగ్యానికి మంచిదంట, అల్సరు, షుగరు ఇంకా ఏదో సంబంధించి మొత్తానికైతే ఈ కూర తింటారని మాత్రం తెలుసు, కానీ నేనైతే ఎప్పుడు వాడలేదు. ప్రతిసారి పీకేస్తాను నేను. వాడతారంటే ఆశ అనుకుంటాను. అయితే నా పిచ్చి చెట్టు అనేదాన్ని, తెలిసిన ఆంటీ అనేది ఇది కూర వండుకొని తింటారు చైతన్యం పడవు అని. నిజం వినడం మాత్రం. ఒకవేళ మీరు ఎవరైనా దీని గురించి ఇది ఒకవేళ
కూర మీరు తిని తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? దీని గురించి అయితే నాకైతే కొంచెమే తెలుసు అనమాట. మొత్తానికి అయితే రావాల్సిన చెట్లు మాత్రం వస్తలేవు. అన్నీ చూడండి ఎంత పెద్ద పెద్దగా అయినాయో. బలమే లేదు చెట్లకి. ఈ పిచ్చి చెట్ల వల్ల మంచి చెట్లకి బలం రాకుండా పోతుంది మొత్తం. ఇది మా ఇంటికాడ చెట్ల సంగతి. అంతే కదా! ఏడైనా పొలంలో అయినా ఏడైనా ఇంతే ఉంటాయి. పిచ్చి చెట్లకి ఎక్కువ బలం ఉంటది. మంచి చెట్లకేమో బలం రాదు. రావు కూడా అవి పెరగడానికి. ఇవైతే ఎగేసుకొని మొలుస్తాయి ఇదంతా. ఓకేనా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ మీ.